తెలంగాణ జాగృతి కార్యాలయంలో మేఘా లలిత గారితో మనతో మాట్లాడుతున్నాం. సో మేడం చెప్పండి మీ అంటే ఈ ఇష్యూ కోసం మీ అభిప్రాయం. ఈ ఇష్యూకు ఆల్రెడీ దాదాపు 15 రోజులు అవుతుందమ్మా. ఏదైతే భూదాన్ భూములు ఖమ్మం వెలుగుమట్ల గ్రామంలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాపాలన అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది. మొన్న కుత్బుల్లాపూర్లో చూసుకోండి, నిన్న హైదరాబాద్ నార్సింగ్ దగ్గర అయితే చూడండి మధురా పార్క్ అపార్ట్మెంట్, కానీ నిన్న వెలుగుమట్ల ఖమ్మం జిల్లాలో అయితేంది. ఏదైనా పేద ప్రజలను ఓట్లు వేసుకొని వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి అనేక హామీలు చలువు కానీ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నేర్చుకోకుండా ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నువ్వు ఉన్న ప్రజలకు ఇస్తా అని చెప్పి వాళ్ళ ఇళ్ళనే కూల్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినావు, ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపెడుతున్నావు. ఇక్కడ మీ సోనియమ్మ ఏం చేస్తుంది, మీ ప్రియాంక గాంధీ ఏం చేస్తుంది, మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అసలు ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని కనీసం చూడదా? ఒక పిచ్చోనికి రాష్ట్రాన్ని అప్పచెప్పుకొని ఇలా మీరు టీపీసీసీ కోటాలో తెచ్చుకుని పేమెంట్ కోటాలో వచ్చిన తీసుకొని అనేక మంది సీనియర్లు ఉన్నా కూడా మినిస్టర్లు అందరూ వీని జేబులో పెట్టుకొని ఇప్పటి వరకల్లా ఎవరికి ఇవ్వకుండా సీనియర్లకు కూడా ఎలాంటిది ఇవ్వకుండా రాష్ట్రంలో ఈ ఎమర్జెన్సీ పాలన తలపెట్టి రాష్ట్రం ఎక్కడ ఏ మారుమూల పల్లెటూరు కానీ పట్టణం కానీ అల్లా కల్లోలం చేసి వదిలిపెట్టిండు. ఈరోజు రేవంత్ రెడ్డికి వాళ్ళ బిడ్డ పెళ్లి రోజు నా బిడ్డ పెళ్లి చూడలేకపోయినా అని చాలామంది చెప్తారు. ఆయన బిడ్డ పెళ్లికి అరెస్ట్ చేసిరంటారు. మళ్ళీ ఇంతమంది బిడ్డలను రోడ్డు పాలు చేస్తున్నావు, వాళ్ళ ఉసురు నీకు తలగదా? నీ ఒక్క బిడ్డ పెళ్లి చేయకపోతే మళ్ళీ తర్వాత యానివర్సరీ చేసుకోవచ్చు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ ఇల్లు పోతే వాళ్ళకి ఇల్లు ఎవరు ఇస్తారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు, చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? గర్భిణులు ఉన్నారు, రోడ్డు మీద ఏమన్నా అయితే ఎవరు కారణం వాళ్ళ చావులకి? అదంతా పోనీ అని ఇదంతా జరుగుతుందని వాళ్ళ సంఘీభావం తెలిపనికి పోతుంటే ఒక మహిళ ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఆమె ఒక మహిళని చూడకుండా మా జాగృతి వాళ్ళని కానీ విశారదన్ మహారాజుని కానీ అన్నని కానీ ఇవాళ ఒక మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ లేకుండా ఎవరిని కసలేంది చెప్పింది, ఎవరిని హోమ్ మినిస్టర్ని జేబులో పెట్టుకొని ఇదంతా నువ్వు చేసుకుంటున్నావు? వాళ్ళని అరెస్ట్ చేయ ఆ మహిళలు లేకుండా ఒక మహిళా ఎమ్మెల్సీని, ఒక జాగృతి అధ్యక్షులను రేపు రాబోయే కాలానికి తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, మహిళలు లేకుండా అరెస్ట్ చేయడం ఎక్కడిదరా నీ పాలన? అసలు ఏం పాలన అంటారు? ఇదేనా పాలన? మీ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా నవ్విపోతున్నారు, సిగ్గుతోటి తలదించుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఫోన్లు చేసి మా పార్టీయే మాకు బాగాలేదని చెప్తారు. ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని నీ ఇచ్చే భూములు కాదు, నీ ఆస్తి నీ అయ్యొచ్చిన ఆస్తి కాదు, తెలంగాణ మాది, మా హక్కు అది. ఎక్కడైతే భూదాన్ భూములని అవి దానం ఇచ్చిన భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పేద ప్రజలకు 58 జీవో కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సకాలంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అండగా ఉండవలసిన వాడివి ఇలా వాళ్ళ ఇళ్ళను గులగొట్టి రోడ్డు మీద 700 మంది ఇళ్ళు అంటే దాదాపు 2,000-3,000 మందిని రోడ్డున పడేసి ఏం సాధించుకుందాం అనుకున్నావు? నువ్వు తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా? నిన్ను కోట్లాడి తెచ్చుకున్నందుకు మార్పు అని తెచ్చుకున్నందుకు నీ మార్పుతోటి మా ఇళ్ళను మూల్చనిక నువ్వు ఇదేనా పాలన? అక్క ఏదైతే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిందో, మీరు ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని అడ్డంకులు పెట్టి